ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఇలాగే ఉండాలి సీత, అప్పుడే నువ్వు ఇంట్లో ఉండగలుగుతావు. మహాను తట్టుకుని నిలబడాలంటే ఆ మాత్రం ధైర్యం ఉండాలమ్మా. ఇది ధైర్యమో తెగింపో కాదు బాబాయ్. నన్ను నేను నిరూపించుకోవాలి, నా కాపురాన్ని కాపాడుకోవాలి, నా ఆత్మాభిమానం నిలబెట్టుకోవాలి. దానికి ఇంతకంటే వేరే మార్గం నాకు కనిపించలేదు. నువ్వేం తప్పు చేయట్లేదు సీత. కష్టపడి పనిచేయడం తప్పు కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ చాలా గొప్పది. నువ్వు కరెక్ట్ రూట్లోనే ఉన్నావు. అందుకే ఈ దారి ఎంచుకున్నాను పిన్ని. ఎవరు ఏమన్నా సరే నా దారి మార్చుకోను. మార్చుకోవద్దమ్మా. నువ్వు తగ్గితే వాళ్ళు నిన్ను పాతాళానికి తొక్కేస్తారు. ఇలాగే తల ఎత్తుకునుండు. ఏదో ఒక రోజు వాళ్లే నీ ముందు తల దించుతారు. నా ముందు వాళ్ళు తగ్గాలని నేను అనుకోవట్లేదు బాబాయ్. నన్ను తక్కువగా చూడకుండా ఉంటే చాలు, అవమానించకుండా ఉంటే చాలు. నీలా నిజాయితీగా కష్టపడే వారిని ఎవరూ అవమానించరు సీత. అందరూ నిన్ను పిచ్చిదాన్ని చేశారని, పిరికిదానిగా నువ్వు పారిపోతావేమో అని చాలా భయపడ్డాను. నీలదొక్కున్నావు. అవునమ్మా, నువ్వు నిన్న ఇంట్లో కనిపించకపోయేసరికి నేను కూడా అదే అనుకున్నాను. మీ ఊరు వెళ్ళిపోయావేమోనని కంగారు పడ్డాను. అమ్మవారిలా దర్శనమిచ్చి అందర్నీ హడలు కొట్టేశావు. నేను ధైర్యంగా ఉన్నాను అంటే అందుకు కారణం మీరిద్దరే బాబాయ్. మొన్న మీరు పిన్ని చెప్పిన మాటలే నాకు ధైర్యాన్నిచ్చాయి. మహాలక్ష్మి అత్తయ్యతో పోరాడమని చెప్పారు. ఆ రాత్రి నిర్ణయించుకున్నాను, రాముడు ఉన్న చోటే సీత ఉండాలి అని. రామాయణంలో సీత కోసం రాముడు యుద్ధం చేస్తే, నా కథలో నా రాముడి కోసం నేనే యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాను. కరెక్ట్ సీత, నువ్వు యుద్ధమే చేయాలి. ఆ యుద్ధంలో నువ్వు గెలవాలి. ఇలాగే మేము నిన్ను సపోర్ట్ చేస్తూ ఉంటాం. అందరి ముందు కాకపోయినా ఎవరూ లేనప్పుడిలా నీ వెనుకుంటాం. చాలు బాబాయ్, ఏ మాత్రం ఓదార్పు ఉంటే నేను పోరాడగలను, గెలవగలను. రామ్ నీతో ఏమైనా మాట్లాడా సీత? ఆయన కంటే నా పరిస్థితే బెటర్ పిన్ని. పాపం ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు. నాకు మహాలక్ష్మి అత్తయ్యకు మధ్య నలిగిపోతున్నారేమో అనిపించింది. వాడికి ఆ పరిస్థితి కొన్నాళ్లే ఉంటుందమ్మా. నువ్వేం బాధపడకు. ఏదో ఒక రోజు రామ్ పూర్తిగా నీ వైపు వస్తాడు. నీ రాముణ్ణి నువ్వు గెలుచుకుంటావు. మాటలతో నీ టైం వేస్ట్ చేసి నీ పని పాడు చేస్తున్నామేమో. పని చేసుకో సీత. ఆల్ ది బెస్ట్. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పడం కాదు పిన్ని, మీరు కూడా నా దగ్గరే మీ బట్టలు కుట్టించుకోవాలి. తప్పకుండా సీత. ఇక నుంచి నా హోమ్ టైలరింగ్ నువ్వే. థ్యాంక్ యూ పిన్ని. కానీ మీకైతే డిస్కౌంట్ లేదు, మొత్తం రేటు ఇవ్వాల్సిందే. మీరు డబ్బులున్న వాళ్ళు కదా. అలాగే సీత, నువ్వు ఇలాగే రెచ్చిపో. మొత్తం పేమెంట్ కాదు, డబుల్ పేమెంట్ ఇస్తాను. మీరు బాబాయ్? అంటే నువ్వు లేడీస్ టైలరు కదమ్మా. నా ప్యాంటు షర్టు కుట్టగలవా? డబ్బులిస్తే ఏమైనా కుడతాను. అయితే నాకు టైలర్వి కూడా నువ్వేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.